లంచ్ బ్రేక్ అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా? ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా? లేదంటే పాత పద్ధతిలోనే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తోందా? లేదంటే పెండింగ్ బిల్లుల గడువు 90 రోజులు ముగిశాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజిట్ రిలీజ్ చేస్తుందా? లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ హైకోర్టు నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, హైకోర్టులో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. కోర్టు నుండి ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి? 30 పిటిషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా తీర్పు రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? హైకోర్టులో మాత్రము ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. లంచ్ తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% జీవో పైన దీనికి సంబంధించి కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ యొక్క పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఎవరైతే పిటిషన్లు వేశారో వారి తరఫున ఈ యొక్క న్యాయవాదులు దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇందులో 42% సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వానికి పూర్తిగా హక్కులు ఉన్నా కానీ 50 కంటే ఎక్కువ శాతం కూడా ఈ యొక్క రిజర్వేషన్ పూర్తిగా దీనికి సంబంధించి కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవో పైన స్టే విధించాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాత్రము పూర్తిగా ఈ యొక్క 2 పిటిషన్లు, ఒక మాధవరెడ్డి, రమేష్ సంబంధించిన యొక్క పిటిషన్ల తరఫున ఈ యొక్క వాదనలకు సంబంధించి కూడా కొనసాగుతున్నాయి. అయితే మాత్రం ఇందులో చూస్తే 50%కి మించరాదని చెప్పి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ మాత్రము దీనికి సంబంధించి 50% కంటే ఎక్కువ ఈ యొక్క రిజర్వేషన్లు కూడా కల్పిస్తూ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కొట్టివేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చూస్తే బీసీలకు సంబంధించిన జీవోను ఎక్కడ కూడా కొట్టివేయద్దు, ఎవరైతే పిటిషన్లు వేశారో వారి పిటిషన్లు పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఇంప్లీట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాదాపు 7 నుంచి 10 యొక్క ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కాకుండా బీసీకి సంబంధించిన నేతలు ఇప్పటికే హైకోర్టుకు కూడా చేరుకొని ఈ యొక్క వారికి సంబంధించిన వాదనలు ఏ విధంగా వినిపించాలనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొనసాగుతున్నాయి. అయితే మొదటగా చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి కూడా
హైకోర్టు దీనికి సంబంధించి కూడా కులగణన చేశారు కాబట్టి దీన్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా వాదనలు కూడా వినిపించారు. మరోవైపు చూస్తే 2011 జనాభా ఆధారంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రం కల్పించారు. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జనాభా పెరిగారా తగ్గారా అనే దానిపైన కూడా ప్రభుత్వానికి ఎక్కడ కూడా సరైన నివేదిక లేదు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ సంబంధించి 2018లో 34% రిజర్వేషన్ సంబంధించి కోర్టు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం పిటిషన్ల తరపున దీనికి సంబంధించి ఈ యొక్క బీసీ ఆ యొక్క రిజర్వేషన్లు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వమే 50% పైగా యొక్క రిజర్వేషన్లు దీనికి సంబంధించి పూర్తిగా నియమిస్తుందనేది మాత్రం ప్రధానంగా దీనిపైన వాదన వినిపించారు. అయితే మొత్తానికి మాత్రము ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతున్నాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఇప్పటికే బీసీకి సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరిగా ఇప్పటికే కోర్టుకు వస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా మంత్రులు కూడా ఇప్పటికే కోర్టు కూడా చేరుకొని ఈ యొక్క వాదనలకు సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఎక్కడ కూడా బీసీకి సంబంధించి తమకు అన్యాయం జరగదనేది మాత్రము దీనిపైన బీసీకి సంబంధించిన ఆ యొక్క నేతలు కూడా తమ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క పిటిషన్ కొట్టివేసిన దాని తర్వాత ప్రభుత్వం కొంత ఊరట కూడా తీసుకుంది. అయితే ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఒక ప్రభుత్వానికే ఊరట లభించే విధంగా ఉందని చెప్పి కూడా బీసీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి మాత్రము వ్యతిరేకంగా ఆ యొక్క తీర్పు వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ఏం చేయాలనే దానిపైన కూడా ప్రభుత్వం పునరాలోచనలు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కావచ్చు, తీర్పు సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు వైపే చూస్తున్నారు. హైకోర్టు ఏ తీర్పు ఇస్తుంది దానిపైన చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఇలాంటి యొక్క వాదనలు కొనసాగుతున్నాయి. పిటిషన్ల తరఫున ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు, అయితే ఇంప్లీట్ పిటిషన్లకు సంబంధించి ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క పిటిషన్ కూడా జస్టిస్ సంబంధించి పూర్తిగా యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అయితే మనతో పాటు ఈ యొక్క బీసీ సంబంధించిన నేతలు వచ్చారు. ఇప్పటికే బీ సంఘం సంబంధించిన కుమారస్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క హైకోర్టులో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల పైన పిటిషన్ ఏ విధంగా వాదనలు కొనసాగుతుంది? నేనేమంటున్నా అండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం మరియు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక చారిత్రక నిర్ణయంతో కులగణన కూడా 150 కోట్ల రూపాయలు పెట్టి చేసిళ్ళు. ఆ తర్వాత మన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మరియు విద్యా ఉద్యోగాలు 2 బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. ఈ రోజు కేంద్ర నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అక్కడ పెండింగ్ పెట్టిళ్ళు. రెండోసారి ఏం చేసిళ్ళు, మళ్ళీ అన్ని పార్టీలతో కలిపి ఈ రోజు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% ఇవ్వాలని చెప్పి పంచాయతీరాజ్ చట్టం 2018 285A సెక్షన్ సవరణ చేసి గవర్నర్ పంపించారు. మళ్ళీ అది అక్కడ పెండింగ్ పెట్టారు. ఇక్కడ కొన్ని పార్టీల, కొందరు వ్యక్తుల, కొన్ని అగ్ర కులాల, కొన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్రతోనే ఏదైతే ప్రభుత్వము స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయం చేయాలని ముందుకొస్తే ఆ జీవోను అడ్డుకోవాలని, ఏదైతే సీలింగ్ యాక్ట్ 50 దాటొద్దు అని ఏదైతే ఉందో దాన్ని వివరణ చేస్తూ ఈరోజు హైకోర్టులో వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఆశ్రయించిన తర్వాత ఇక్కడ విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఆగకుండా బీసీల కడుపు కొట్టాలని, బీసీల గుండెల్లో దన్నాలని సుప్రీంకోర్టుకు వెళ్ళు. సుప్రీంకోర్టు ఏం చేసింది, అసలు ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టుకు రావాల్సిన అంత అత్యవసరం ఏమున్నది, వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ అని చెప్పి ఆ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు విచారణ జరుగుతూ ఉంది లోపల. సో దానికి సంబంధించిన అంశాలన్నీ డిస్క్లోజ్ చేయలేకపోయినా ఈ రోజు బడుగు బలహీన వర్గాలు గత దశాబ్దాలుగా అణిచివేతకు, సామాజిక ఆర్థిక రాజకీయ అణిచివేతకు గురవుతున్నారు. చరిత్ర మొత్తం చెబుతుంది. దయతలిసి మా నోటికాడి బుక్క తీయకండి, మా కడుపు కొట్టకండి. అవసరమైతే రానున్న ఎలక్షన్ లో అంబేద్కర్ కల్పించిన ఓటుతోని మిమ్మల్ని పాతాళంలోకి తొక్కుతాం, బొంద వెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరు ఎవరైతే కావాలని కుట్ర చేస్తున్నారో ఒక్కరిని కూడా అసెంబ్లీకి పంపం, ఒక్కరిని కూడా పార్లమెంటుకు పంపం. ఇది నేను అవసరమైతే ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఒక జాతీయ ఉద్యమం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఏదేదైనా మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధన కావచ్చు, మా 42% రిజర్వేషన్ కావచ్చు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావచ్చు, బీసీ బిల్లు కావచ్చు, ఊపిరిన్నంత వరకు బీసీ ఉద్యమ నేతలు అందరూ కొట్లాడతాం. అవసరమైతే అందరినీ కలుపుకుంటాం. ఈ రానున్న రోజుల్లో ఒక ఉద్యమం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూస్తే ఒక బీసీకి సంబంధించిన నేతలు కూడా
దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కల్పించిన బీసీ రిజర్వేషన్లు కావాలని అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బీసీ సంబంధించిన రిజర్వేషన్ల పైన పూర్తిగా ఓరల్ గా కోర్టులో యొక్క వాదన తర్వాత ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుకు సంబంధించి మాత్రం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. పవన్, కోర్టు నుండి ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి, ఇంకా తీర్పుపై క్లారిటీ రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? థ్యాంక్ యూ పవన్. లంచ్ బ్రేక్ అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు. 4 అంశాల ఆధారంగా జీవో 9 ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా? ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా, లేదంటే పాత పద్ధతి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా, లేదంటే పెండింగ్ బిల్లుల గడువు 90 రోజులు ముగిశాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజెట్ రిలీజ్ చేస్తుందా, లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. లాయర్ గారు హలో 1 మినిట్ లాయర్ గారు నువ్వు చెప్పింది నేను విన్నా. హలో అరే మున్నూరు కాపులలో ఇద్దరు గౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు. లంచ్ బ్రేక్ అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు. 4 అంశాల ఆధారంగా జీవో 9 ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. రైట్, దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాడివేడి విచారణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వైపున ప్రభుత్వం తరఫు నుంచి అడ్వకేట్ జనరల్స్ తమ యొక్క వాదనలను వినిపించారు ఇనిషియల్ గా. ఆ తర్వాత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా తమ యొక్క వాదనలను బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాదనలు ముగిసిన తర్వాత మరొకసారి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ యొక్క వాదనలను వినిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ యొక్క వాదనల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం చట్టాలను రాజ్యాంగబద్ధంగా చట్టాలను ఉల్లంఘిస్తూ యొక్క జీవోను తీసుకొచ్చింది. జీవో 9 అనేది ఏ రకమైనటువంటి చట్టబద్ధత కలిగి ఉన్నటువంటి జీవో కాదు. పైగా వైపున గవర్నర్ దగ్గర బిల్ అనేది పెండింగ్ లో ఉండగానే
జీవోను రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలన్నింటిని కూడా తీసుకొస్తూ వాటితో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అనేక ఇన్సిడెంట్లు గతంలో చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పైకి లేవనెత్తుతూ తమ యొక్క వాదనలను పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చాలా ఉద్రిక్తంగా వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ మాధవరెడ్డి, సముద్రాల రమేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించి కూడా ఆ పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది. మరోవైపున ఆర్ కృష్ణయ్య, వి హనుమంతులతో పాటు పలువురు బీసీ నేతలు యొక్క పిటిషన్లలో ఇంప్లీట్ చేశారు. సో వీటన్నిటి మీద వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి రిజర్వేషన్లను పెంచుకున్నటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా 50% మించరాదు అనేటువంటి విషయాన్ని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో 50% దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఏజెన్సీల్లో ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదు అని చెప్పిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే 42% రిజర్వేషన్లపై శాస్త్రీయపరమైనటువంటి ఎటువంటి ఆధారాలను కూడా ప్రభుత్వం చూపలేకపోయింది అనే విషయాన్ని మెన్షన్ చేస్తూనే వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలను కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చూపించారు న్యాయమూర్తి ఎదుట. ఇక బీసీ కులగణన చేశారు కానీ దాన్ని ఏ సందర్భంలోనూ బయటికి చూపించలేదు, అంటే బహిర్గతం చేయలేదు అనేటువంటి వాదనలను వినిపించడం జరిగింది. బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అంటున్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారు. ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందా తగ్గిందా ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏ రకంగా ఉన్నాయనేది కూడా అటు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎదుర్చూపేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు ఎస్సీ ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా 2018లో 34% బీసీ రిజర్వేషన్లు ఇదే కోర్టు కొట్టివేసింది అనేటువంటి విషయాన్ని గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేము వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాన్ని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చెబుతూనే రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు అన్నట్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అందుకు సంబంధించి జీవో నెంబర్ 9ని జారీ చేయడంలో చేసినటువంటి మిస్టేక్స్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేశారు. ఇక పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కోర్టుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దీని మీద మరిన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్లు కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. విచారణను హైకోర్టు కొద్దిసేపటి క్రితం వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు భోజన విరామం తర్వాత మరొకసారి ఆర్గ్యుమెంట్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్స్ లో సైతం పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ యొక్క వాదనలను వినిపిస్తూ ఉన్నారు. రత్నకుమార్, ఇది ఫైనల్ హైరింగ్ కాదని తెలిపిన హైకోర్టు మళ్ళీ హైరింగ్ ఉండే అవకాశం ఉందా? వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ లోనే తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం హైకోర్టులోనే విషయాన్ని తేల్చుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి గోపాల్ రెడ్డి తను యొక్క జీవో 9ని 42% రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన జీవోను ఇది రాజ్యాంగ విరుద్ధంగా అనేటువంటి విషయాలను మెన్షన్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఈ పిటిషన్ల మీద విచారణకు తీసుకొని తర్వాత వాయిదా వేసినప్పటికీ కూడా ఇది హైకోర్టులో ఉన్న కారణంగా దీన్ని కొట్టివేస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తెలిపిన తర్వాత ఇప్పుడు హైకోర్టు చేతుల్లోనే హైకోర్టు ఏం చెప్పబోతున్నదే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి కొద్దిసేపట్లోనే హైకోర్టు సైతం యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి పూర్తయిన తర్వాత ఏం చెప్పబోతున్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సార్వత్రిక పంచాయతీ ఎన్నికలను తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచ్లకు సంబంధించి గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముమ్మరంగా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే ఈ పిటిషనర్ దారులు హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్లకు సంబంధించి ఎటువంటి తీర్పు వస్తున్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కళ్ళలో నెలకొని దీన్ని చూస్తున్నటువంటి సందర్భంలో కోర్టు ఏం చెప్పబోతుందనేది మరికొద్ది గంటల్లోనే తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిఆర్ యాక్ట్ ప్రకారమే ఎన్నికలు జరపాలని తెలిపిన హైకోర్టు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా జారీ చేసింది? వాస్తవానికి ఎప్పుడైతే ఇటు ఒకవైపున బిల్ అనేది పెండింగ్ లో ఉంది అని సంగతి తెలిసిన తర్వాత కూడా ఇక రెండు సభల్లోనూ అటు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించింది కాబట్టి
సో ఇక ఇది నామమాత్రంగానే ఇటు రాజ్యాంగబద్ధంగా ఇది సరైనదైనటువంటి విషయాలన్నింటిని కూడా భావించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం యొక్క జీవోను జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. జీవో జారీ చేసి ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో మొదటిగా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను రిలీజ్ చేశారు. ఆ తర్వాత పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పటికే వీటి ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఇమ్మీడియట్ గా జరిపించాలంటూ కూడా అక్టోబర్ నెలలోను నవంబర్ నెలలోను ఈ 2 మాసాల్లోనూ కూడా స్థానిక సంస్థల నగారాతో రాష్ట్ర ప్రభుత్వం వైపున రాష్ట్రంలోని గ్రామాలన్నీ కూడా బిజీగా మారబోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ యొక్క పిటిషన్ల కారణంగా కోర్టు ఎటువంటి తీర్పు చెప్పబోతున్నటువంటి విషయం పైన సర్వత్రా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రేటిక ఈ ఘటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణాలేంటి? ఎంతమంది మరణించారు? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారు ఎక్కడున్నారు? దీపుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కొమరపాలెంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకి ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 7 చనిపోవడం జరిగింది. మరొక 6 పరిస్థితి కూడా విషమంగా ఉందనే వైద్యులు చెప్తారు. ఈ పేరు తీవ్రత దాదాపు 1.5 కిలోమీటర్ దూరం వినబడిందని చెప్పి స్థానికులు చెప్తారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున దట్టంగా కమ్ముకున్న పొగలు, అలాగే పెద్ద ఎత్తున వినబడుతున్న సౌండ్. ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే కనుక ఇంకా ప్రశ్న తెలియలేదు. అయితే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన 6 పాటు ఈ యొక్క నిర్వాహకుడు ఎవరైతే లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ సంబంధించిన యజమాని ఎవరు ఉన్నారో ఆయన కూడా చనిపోవడం జరిగింది. ప్రమాదానికి గల కారణం అయితే ఇంకా తెలియవలసింది. కేర్లెస్ స్మోకింగ్ లేకపోతే కరెంట్ షార్ట్ సర్క్యూటా, లేకపోతే మరి ఇతర కారణమా, లేకపోతే గ్యాస్ కి సంబంధించిన లీకేజ్ ఏమన్నా అన్న విషయం ఇంకా తెలియవలసింది. ప్రస్తుతం అయితే కనుక మంటలను అదుపులోకి తీసుకురావడానికి అటు అనపర్తి, మండపేట, ఇటు సామలకోట, పెద్దాపురం నుంచి కూడా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపు చేయడం జరిగింది. స్థానికులు సహకారం కూడా చాలా పెద్ద ఎత్తున అందజేశారని చెప్పొచ్చు. మరోవైపు 6 తీవ్రంగా విషమంగా గాయపడ్డారు. వారంతా కూడా మొత్తం 80% పైగా వాళ్ళ ఒళ్ళంతా బర్న్ అయిపోయింది. దీంతో వారు కూడా పరిస్థితి కష్టమే అని చెప్తారు. ప్రస్తుతం అయితే కనుక వారిని ఏరియా ఆసుపత్రులు రామచంద్రాపురం, అనపర్తి, అలాగే కాకినాడ వంటి ఆసుపత్రులు వారిని తరలించడం జరిగింది. వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందిస్తారు. ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగుళ్ళు కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. ప్రమాదానికి గల కారణం తీసుకోవాలి, క్షతగాత్రికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ షెడ్ లో ఎంతమంది ఉన్నారు? అప్పుడు మనకి అందుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక చనిపోయిన 7 పాటు మరొకరు 6 తీవ్రంగా గాయపడ్డారు. మరో 3 స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ అందుబాటులో లేరా, లేకపోతే వచ్చిన సంఖ్య ఎంత, హాజరు సంఖ్య అని తెలియవలసి ఉంది. వారు ఆ వివరాలు చెప్పాలంటే కనుక ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, తీవ్ర గాయాలు పాలై ఉన్నారో వారు వివరాలు వెల్లడించవలసి ఉంది. వారు ప్రస్తుతం అయితే కనుక మాట్లాడే స్థితిలో లేరు. వారు వాదనలో వారు ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక వైద్యులు మెరుగైన చికిత్స అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి కూడా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. దీపిక, దత్తు, ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక సహాయ చర్యలు చేపట్టాం. సహాయ చర్యల్లో భాగంగా ఎవరైతే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయాలు అందిస్తున్నారో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాల్సింది. అయితే అదృష్టవత్తు ఈ బాణసంచా తయారీ గ్యాస్ కేంద్రం ఏదైతే ఉందో ఊరి చివరిన ఉండడం ఒక రకంగా అదృష్టంగా చెప్పుకోవచ్చు. లేకపోతే ప్రాణ నష్టం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు స్థానికులు లేకపోతే కొంతమంది చెప్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక నిర్లక్ష్యంగా బాణసంచా తయారు చేయడమే, అలాగే సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడమే ఈ యొక్క ప్రమాదానికి కారణాలుగా ఉన్నవారైతే చెప్తున్నారు. అయితే దీని అధికార యంత్రాంగం గుర్తించవలసి ఉంది. బాణసంచా తయారీకి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా, లేకపోతే ఉన్న లైసెన్స్ ని రెన్యువల్ చేసుకున్నారా లేదా, లేకపోతే ప్రమాదానికి గల కారణం ఏంటి, లేకపోతే బాణసంచా తయారీ సమయంలో
ఎవరైనా సిగరెట్ కానీ లేకపోతే బీడీ కానీ చుట్ట కానీ తాగడం చేశారా, లేకపోతే ఏమైనా అగ్గిపుల్ల కానీ వెలిగించారా, లేకపోతే గ్యాస్ వెలిగించారా అన్న విషయం మీద దర్యాప్తులో తేలవలసింది. ప్రస్తుతం అయితే కనుక సహాయ చర్యల మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది దీపిక. దత్తు, ఘటనపై ఎవరైనా మంత్రులు స్పందించారా? ఏమైనా వాళ్ళకి సహాయం చేస్తున్నారా? స్థానికుల నుంచి సహాయం మాత్రం చాలా మంచి స్పందన ఉందని చెప్పొచ్చు. ఇలా ప్రమాదం జరిగిందని సంఘటన తెలియగానే వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా వచ్చి తమ వంతు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, అలాగైతే దెబ్బలు తిని ఎవరు ఉన్నారు, కాలి గాయాలతో బయటపడి పరిగెత్తు వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు వారందరినీ గుర్తించడం, వారికి ప్రథమ చికిత్స చేయడం, దాని తర్వాత వారందరినీ కూడా హాస్పిటల్ తరలించడంలో స్థానికులదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. చుట్టుపక్కల వారు ఏదైతే ఈ ప్రమాద తీవ్రతకి 1 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల వరకు శబ్దం వినబడిందని చెప్పి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంత ప్రజలు చెప్తారు. అందులో భాగంగానే వారంతా కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వీరందరినీ తరలించడం, ఆసుపత్రికి తరలించడం, ప్రాథమిక చికిత్స చేయడం వంటి విషయానికి వస్తే మాత్రం స్థానికుల నుంచి మంచి స్పందనే ఉంది. అలాగే అధికార యంత్రాంగం కూడా హుటాహుటిన ఆ యొక్క సంఘటనా స్థలానికి చేరుకుంది. వారికి కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేపట్టడానికి, క్షతగాత్రులు త్వరగా ఆసుపత్రులు తరలించడానికి అవకాశం ఉందనే చెప్పొచ్చు దీపిక. రైట్ దత్తు, థ్యాంక్ యూ.